మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సాలిగాంలో అక్కడ పిపి రావు ప్రాజెక్ట్ పక్కన 10 ఇంటిలో అది యాక్చువల్ గా జస్ట్ ప్రాజెక్ట్ అనుకుని ఇల్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కువ వర్షం వస్తే అక్కడ 10 ఇంటిలో రెగ్యులర్ గా వాటర్ వస్తున్నాయి. సో అక్కడక్కడ 10 ఇంటి వాళ్ళకి మార్నింగ్ లో మన పక్కన స్కూల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేసి షిఫ్ట్ చేసాము. మళ్ళీ మధ్యాహ్నం వరకు వాటర్ తగ్గిపోయింది, వాళ్ళకి ఇంటి నుంచి వాటర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి శానిటైజ్ చేసేసి దానిలో బ్లీచింగ్ పౌడర్ పెట్టుకొని హాగింగ్ చేసేసి సో దట్ సీజనల్ డిజీజ్ కి ఖచ్చితంగా ఆపాలి. ఇమీడియట్ గా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా క్లీనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎలాంటిగా ఇబ్బంది లేదు. మన దానికి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నాము సో దట్ వాళ్ళకి అక్కడ రీహాబిలిటేట్ చేయాల్సి. సేమ్ గా భీమిని మండలంలో ఒకటి కల్వర్ట్ బ్రీచ్ అయింది, ఒకటి రోడ్ లో హెవీ వర్షం తోటి బ్రీచ్ అయింది. సో ఒకటికి ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, ఇంకొకటికి ఇప్పుడు శాంక్షన్స్ ఇస్తున్నాము. దానికి మనం ఇమీడియట్ గా రీస్టోర్ చేస్తాము. భీమినిలో కూడా 3 హౌసెస్ లో నీళ్లు వచ్చింది. వాళ్ళకి కూడా మనం స్కూల్లో షిఫ్ట్ చేస్తాము, వాళ్ళకి భోజనం కూడా పెట్టాము. మళ్ళీ 2 o'clock వరకు వాటర్ తగ్గిపోయింది, వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వర్షం ఎక్కువ నమోదైంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్ వరకు వాటర్ వచ్చింది, అక్కడ స్పెషల్ శానిటేషన్ డ్రై డే లాగా పెడుతున్నాము. దాంతో పాటు ఫాగింగ్ చేస్తున్నాము.